పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ అంబిషన్ గోల్స్ ఏంటి సార్? ఇటు రాజకీయం అనుకుంటున్నారా? తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ ఫుల్ లైమ్ లైట్‌లో ఉన్నారు. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు రాజకీయం ప్రతిరోజు ఉండదండి. ప్రతిరోజు ఎలక్షన్ రావు. హ్మ్. మనం వెళ్ళి ఒక జనసేనలో ఒక స్టార్ క్యాంపెయినరు, హ్మ్. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నాం. హ్మ్. ఎక్కడ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు దాన్ని పద్ధతిగా మాట్లాడతాం. అందరికీ సమాధానం చెప్తాం. హ్మ్. ఈ సినిమా వచ్చేటప్పటికి మనం బతుకు తెరువు. రాజకీయాల్లో బతుకు తెరువు కాదండి. రాజకీయాలు సర్వీసు. హ్మ్. అక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచి ఈ ఇది ఎలా ఉండాలి మనం, మన స్టేట్ ఎలా ఉండాలి అని. ఇక్కడికి వచ్చేటప్పటికి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, హ్మ్. మనం బతకాలి, మనం చివరి రక్త బిందువు వరకు నటనలోనే ఉండాలి. ఇక్కడ అది హ్మ్. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేస్తున్నాం. కొన్ని ట్రోల్స్ ఉంటాయి. అవి మనల్ని కొంచెం నెగెటివ్‌గా అన్నా ఎఫెక్ట్ చేస్తే బాధన్నా మీకు కూడా తెలియని ట్రోల్స్ ఉంటాయి కొన్ని. అవునా అనుకోవచ్చు. ఆశ్చర్యపడొచ్చు మీరు గూడా. నా మీద ఇలాంటిదా? ఓకే. నేను గూడా తెలుసుకుంటున్నానే కొత్తగా అన్నట్టు ఏమన్నా కమెంట్స్ మీరు విన్నారా? ఉన్నాయండి. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఒక 100 సినిమాలు తీసుకుంటే 100లో మొన్న చెక్ చేశాను నేను. 99 సినిమాల్లో ఎక్కడ బూతులు గాని, కంటెంట్లు గాని ఉండవు నా దాంట్లో. హ్మ్. అది ఎందుకో మరి దేవుడు అలా ఇచ్చాడు వరం నాకు. హ్మ్. ఒక్క చోట మటుకు అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను. హ్మ్. దానికి కింద వరుసగా ట్రోలింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్‌లో ఎటకారం ఉంటది ముందు. ఎటకారం ప్లే అయ్యాక డైలాగ్ ప్లే అవుతుంది. హ్మ్. పృథ్వీ గారు ఏదన్నా డైలాగ్ చెప్పండి అని అంటారు. మనం హ్మ్. చెప్పిందే ఫైనల్ కాదండి. వాళ్ళు దాన్ని చూసుకుంటే ఇదేదో బాగుంది ఇది రెండరింగ్ ఉంది దీంట్లో. హ్మ్. నరేష్ గారితో చేశారు. హ్మ్. యమలేలే అనుకుంటా. యముడు భార్య కూతుర్ని అక్కడ పోలీస్ స్టేషన్ ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. హ్మ్. నాకు గబగబా కానిస్టేబుల్ వచ్చి సార్ అమ్మగారు సార్ అంటాడు. ఈ టైంలో అమ్మగారు ఎందుకు ఫోన్ చేసిందిరా అని పరిగెట్టి బయటకు వస్తే ఈ అమ్మాయి దేవకన్య. హ్మ్. వాళ్ళ అమ్మదానమ్మ బత్తాయి అన్నా నేను అప్రయత్నంగా. హ్మ్. ఇది బాగుంది కంటిన్యూ చేయటం అన్నారు. హ్మ్. ఇక అలాగే బత్తాయి బాబ్జీ అని, అమ్మదానమ్మ బత్తాయి అని, కేక్ అని కొన్ని మేనరిజమ్స్ హ్మ్. వీడు అనవసరంగా మనం మాట్లాడామే, అది వీళ్ళని ఒప్పించింది, మనం జాగ్రత్త తీసుకోవాలి, బయట అలా మాట్లాడకూడదు హ్మ్. అనేది. మొన్న ఫ్యామిలీతోటి వెళ్తున్నప్పుడు హ్మ్. ఈడ్రా బత్తాయి గాడు అని అంటే అప్పుడు నాకు అనిపించింది మా చుట్టాల్లో ఉన్నాడు, అరే నువ్వు ఆ బత్తాయి అంటాం వల్ల చూడవాడు ఎలా మాట్లాడాడు. ఇవన్నీ సినిమాల్లో హ్మ్. సత్యనారాయణ గారు కూడా అనేవారు, ఈడు సత్తిగడ్డ రైడు హ్మ్. ఇలాగ వాళ్ళ ఇష్టం ప్రేమ అది హ్మ్. చాలా సినిమాల్లో పాత్రలు మీ ఇంటి పేరుగా మారిపోయాయి సార్ అసలు. అది ఎక్కువ. చాలా పాత్రలోకి ఆ, అవే పాత్రలతో మేబీ ఆ సినిమా ఇంకా వెళ్ళిపోయి ఇంకో సినిమా వచ్చేదాకా అదే పాత్రతో పిలుస్తూ ఉంటారేమో మిమ్మల్ని. ఇక దాన్ని మర్చిపోరండి మనం. హ్మ్. ఇప్పుడు 30 కాదయ్యా 35 ఇయర్స్ అంటే కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అండి అంటారు. మీకు నేను అప్పుడు అద్దెకున్న ఇంట్లో కొత్తలో ఆ, ఇక్కడ పృథ్వీరాజ్ గారు అంటే ఎవరండి, అప్పుడు కార్లు వచ్చి పికప్ చేసి తీసుకెళ్ళేవి హ్మ్. షూటింగ్కి. హ్మ్. పృథ్వీరాజ్ నయమాలం ఓ యాక్టర్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. హ్మ్. నేనేం చేసేవాడినంటే మనం పాపులర్ అవ్వాలంటే అక్కడ పిల్లలందరూ బంజారాహిల్స్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు హ్మ్. ఆ గల్లీలో. హ్మ్. రోజు ఒక చాక్లెట్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఒరే ఏమంటారా అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆడ మన ఇళ్ళ తీసుకొచ్చి చూపిస్తారు, మనం చూపిస్తే ఇంకో చాక్లెట్ ఇస్తాడని. హ్మ్. అలాగా అది వాళ్ళు మర్చిపోరు. యెస్. సో మీ లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్ ఒక్కటి షేర్ చేయండి. ఇప్పుడు నేను అడిగిన వెంటనే మీకు గుర్తొచ్చింది. ఇప్పటి వరకు మర్చిపోలేని మూమెంట్ అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఇలాగే మాట్లాడాను. ఆయనతో పాటు కూర్చొని భోంచేశాను. ముఖ్యమంత్రి అయిన రెండోసారి. హ్మ్. ఇప్పుడు ప్రోటోకాల్ ఏంటి ఎంఏ చదువుకున్నాం కానీ మాదంతా తాడేపల్లిగూడెం ఇంగ్లీష్ అండి అది. హ్మ్. అంటే తట్టు పుట్టు బట్టు అంటారు చూసారు అలాగా. హ్మ్. ఇప్పుడిప్పుడే ట్రైన్ అవుతున్నాం మేము. హ్మ్. ఆయనకి ఒక పెద్ద దండ పట్టుకుని వెళ్ళిపోతే ప్రోటోకాల్లో మీ పేరు లేదండి అన్నారు. పెద్ద పెద్దోళ్ళు అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ ఉన్నారంటే ఆయన అక్కడి నుంచి అలా చూసి రామారావు గారు బ్రదర్ రండి అన్నారు. హ్మ్. అది నా లైఫ్లో ఒక ఆస్కార్ అవార్డు. హ్మ్. ఆయనకి దండేసి కాలుకి దండం పెట్టి హ్మ్. నా లైఫ్లో అయ్యానండి. హ్మ్. నాకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే రామారావు గారితో పక్కన భుజం మీద చేయేసి ఆయన 100 రూపాయల కాగితం ఇంత ఉండేది అప్పుడు హ్మ్. పెద్దది. హ్మ్. గౌరవనీయులైన తమ్ముడు పృథ్వీరాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆశీర్వదించి అన్నది.
వావ్! నేను ఇమ్మీడియట్‌గా ఉందా అనగానే సార్ అది ఇంకా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా! ముఖ్యమంత్రి అని రాశారంటే, మా కాన్ఫిడెన్సే మళ్ళీ మేము ముఖ్యమంత్రి అన్నారు. అది. నా ఉందా దగ్గర మీరు ఉందండి అది. దాచుకున్నారా? ఫ్రేమ్ కట్టించి పెట్టానండి అది. ఒక అమ్మాయిగా మీ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అవుతుంది. అయిపోయిందనే అనుకుందాం. మీరు నేర్పించిన మెళకువలు ఇండస్ట్రీకి సంబంధించి నువ్వేదైనా అవ్వు. కానీ ఇవి గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ థంబ్ రూల్ ఇండస్ట్రీలో ఉండాలి, నిలబడాలి, వెళ్ళాలంటే అని డెఫినిట్‌గా మీ ఎక్స్‌పీరియన్స్‌తో ఔట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్‌తో కూడా మీరు మెళకువలు చెప్పే ఉంటారు. ఏంటవి? మిస్‌బిహేవియర్ అంటే ఎలా వస్తుందంటే, మనం ఇచ్చే ఫ్రీడము మిస్‌బిహేవియర్ అవుతుంది. హ్మ్. ఎక్కడైనా సరే. హ్మ్. డిపార్ట్‌మెంటు చక్కగా అందరూ చదువుకొని బీటెక్‌లు, ఎంటెక్‌లు చేసినోళ్ళందరూ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో. ఇదొక ప్రొఫెషన్ అయిపోయింది సార్. ఒక ఇప్పుడు ప్రొఫెషన్ ఆ అయిపోయింది ఇప్పుడు. రోజుల్లాగా లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు వస్తున్నాయి. ప్రొడక్షన్ హౌస్‌లు. హ్మ్. సో, దే హావ్ వాళ్ళకి అసలు టైం లేదు. ఒకప్పుడు మేమున్నప్పుడు ఫోటోలు తీసుకెళ్ళి సాయంత్రం అవ్వంగానే ఆ ఫోటోలన్నీ చూసి నవ్వుకునేవాళ్ళు, డస్ట్‌బిన్‌లో పడేసేవారు. హ్మ్. తర్వాత అమ్మాయిలొచ్చాక ఫోటోలు తీసుకున్నాక వీడు ఇప్పుడు అక్కడ మాట్లాడొచ్చు అమ్మాయితోటి. మీకు ఏముంది? ఏ క్యారెక్టర్ ఇష్టం మీకు? అని చెప్పాను. వీడు కరెక్ట్‌గా ఒక 8కో రాత్రి 9కో ఫోన్ చేసి ఎక్కడుంటారు మీరు? హ్మ్. మీరు ఏం చేస్తుంటారు? సింగిల్‌గా ఉంటారు. ఈడికెందుకండి? హ్మ్. వచ్చి క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి. హ్మ్. లేకపోతే లేదు. ఇలాగా నేను చాలా చోట్ల చూసా. హ్మ్. మంచిగా జరిగిందో, చెడ్డగా జరిగిందో శ్రీరెడ్డి విషయంలో. ఆ అమ్మాయి ఇన్సిడెంట్ తర్వాత ఏ ఆఫీసులోకి ఎక్కడికెళ్ళినా ఎవరో అప్రెంటిస్ ఉంటాడు కదండీ ఇప్పుడు కొత్తగా. హ్మ్. ఈ ఫోటోలన్నీ అతనికి ఇవ్వండి అంటున్నారు. హ్మ్. అది చూసి డైరెక్టర్లు లేరా? కో డైరెక్టర్లు లేరా? లేరమ్మా లొకేషన్‌కెళ్ళారు. హ్మ్. అక్కడి నుంచి అక్కడికి పంపేస్తున్నారనమాట. అంత భయం ఉందిప్పుడు. హ్మ్. ఆడపిల్లని ఆడపిల్లలాగా చూడాలండి. ఎందుకంటే మనం ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. సో, నేను ఒకటి చెప్తానమాట. నీకేదైనా ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమాటిక్ హ్మ్. థాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. థాంక్ యూ. ఇండస్ట్రీ ఇలా ఉంటదని నాకు తెలీదు. ఆయన ఒక మాట చెప్పేసి వచ్చాను. నో రివెంజ్ వద్దు. నో ఇది వద్దు. హ్మ్. మనం అందరితోటి మంచిగా ఉండాలి. మనం వచ్చిన ఎయిమ్ ఏంటి? యూ వాంట్ టు బికమ్ ఏ యాక్టర్. హ్మ్. దాని మీదే ఉండాలి గోలు. అన్నీ డిస్కస్ చేస్తారా సార్ మీతో ఓపెన్‌గా? మేమిద్దరం కూర్చుంటాం, క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటాం. సార్ క్రిస్పీ టాక్స్ విత్ కీర్తి అన్నాం కాబట్టి కొన్ని క్రిస్పీ క్వెషన్స్ నేను అడుగుతా. మీరు అంతే క్రిస్ప్‌గా ఆన్సర్ అలాగే చెప్పాలి. అండి. అలాగే. మీ ఫేవరెట్ హీరో? హీరో అంటే ఎన్టీ రామారావు గారు. హీరోయిన్? హీరోయిన్ సావిత్రి గారు. కమెడియన్? బ్రహ్మానందం గారు. ఆయన బ్రహ్మానందం అనగానే మీకు ముందుగా ఏం గుర్తొస్తది సార్? బస్సు ఎన్నింటికి ఉందంటే ఆ! 6 గంటలకు ఒకటి ఉందండి, 7కి ఒకటి ఉందండి, 8కి ఒకటి ఉందండి, 9కి పోయాక అరగపురం నుంచి వెళ్ళేది ఉందండి, హ్మ్. 10కి లేదండి అంటే 10కి లేవు, 11కి తర్వాత 12కి. హ్మ్. 12 గంటకి కుదరదులేండి, మన ఫ్రెండ్ ఏమో మార్నింగ్ షోకి వెళ్ళాలనుకుంటున్నారు. అలాగా ఇప్పుడు స్టాండప్ కామెడీ ఆయన 42 ఇయర్స్ బ్యాకే దూరదర్శనం చేసేసారు. హ్మ్. సో బ్రహ్మానందం హ్యాట్స్ ఆఫ్ అండి. యెస్. ఫేవరెట్ డైరెక్టర్? నాకు జన్మనిచ్చిన డైరెక్టర్ బాబు గారు. హ్మ్. ఫేవరెట్ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ రామానాయుడు గారు. ఫేవరెట్ విలన్? రాజనాల. ఇష్టం లేని విలన్? ఈడు విలన్ ఏంటే? ఇష్టం లేని విలన్ అంటే ఆయన కూడా బాగానే చేస్తాడు. బట్ ఈజ్ ఏ లేజియెస్ట్ విలన్. హుహు. ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్? వీడరా ఆర్టిస్ట్ అంటే? కోట శ్రీనివాసరావు గారు. మీ ఫేవరెట్ కలర్? బ్లాక్. ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ. ఫేవరెట్ హాలిడే స్పాట్? తాడేపల్లిగూడెం. సో లైఫ్ అంటే ఇలా ఉండాలని ఒక గోల్‌లో మీరు స్టార్ట్ చేశారు కెరియర్‌ని. అది ఫినిష్ అయిందా? అవ్వలేదండి. ఏంటి ఆ గోల్? ఒక తల్లి ఆశ్రమం లాగా ఒకటి పెట్టి ఆ 15 మందిని మనం బతుకున్నంత వరకు చూసుకోవాలి అనేది నా గోల్. ఆహా! సూపర్ సార్. అదండి. ఏ తల్లి కూడా ఆ పరిస్థితికి రాకూడదు కదా! రాకూడదన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే బాగా పెంచుకున్న పెట్స్‌ని రోడ్డు మీద వదిలేస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. కాలుతో తంతున్నారు. కారులోంచి బయట పడేస్తున్నారు. ఇలాంటి కొన్ని ఉన్నాయండి. రాకూడదనే కోరుకుంటాం ప్రతిరోజు. కానీ చాలామంది వృద్ధాశ్రమంలో చూస్తే హ్మ్. నిజంగా కళ్ళంటూ నీళ్ళొస్తాయండి. ఇలా ఉన్నారా అని. రైట్ సార్. వెరీ గ్రేట్ టాకింగ్ టు యూ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి మీకు కూడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.